ధర్మరాజు గారు వన్ సైడ్ అన్న ఎలక్షన్ అయితే ధర్మరాజు గారికి బాగుంది. ఈసారి మన అప్పస్పన్న ధర్మరాజు గారికి, క్లాస్ కి, తర్వాత తెలుగుదేశానికి పుట్ట మహేష్ యాదవ్ గారికి 1000 ఓట్ల మెజార్టీ పైగా ఉంగూరు గ్రామంలో వస్తుంది. ఇప్పుడైతే ఈసారి అయితే ఎన్డీఏ కూటమికి అన్న పక్కా అన్న పక్కాగా ధర్మరాజు గారికి గెలుస్తారు. మా జిల్లా 15 సీట్లు ఉంటాయి. 15 సీట్లోనూ 15 కూడా నక్కుతుంది కూటమి. మా లెక్కలో 25 ఉంటుంది. ధర్మరాజు గారికి ఎలా ఉంటుంది? ఆయన బాగుంటుందండి. సీట్ అయిందా? సీట్ అటుపోతారు ఆయన. 130 నుంచి 145 సీట్లు కూటమి అఖండ ప్రబంధనం సృష్టించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని మేమందరం భావిస్తాం. ఉంగుటూరుకి దాదాపుగా ఇక్కడ కుటుంబ అభ్యర్థి ధర్మరాజు గారు 15-20 వేల మధ్యలో నెగ్గుతారు. కొత్త ధర్మరాజు గారికి బాగుంటుంది అనుకుంటున్నాను. ధర్మరాజు బాగుంటుంది, జనసేన బాగుంటుంది. ధర్మరాజు గారికి గెలితే గెలుపుతాడు. గ్లాసేనండి మొత్తం అంతానండి, ఇంకేం చెప్పేది అంతే. కూటమి 140 సీట్లు గ్యారంటీ. మా ఉంగుటూరులో అయితే 2000 మెజార్టీ ఉండదు అన్న. 1500 నుంచి 2000 మెజార్టీ ఉండదు. ఓన్లీ ఉంగుటూరు. ఆ మెజార్టీ ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ధర్మరాజు గారికి 33,600 ఆయనకి దగ్గర ఆ మెజార్టీ దాడుతుంది. ఎందుకంటారేమో ఈయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కూలి పని చేసుకుని కష్టపడి పైకి వచ్చిన లేబర్గా కొద్దిగా కష్టమేంటో సుఖమేంటో తెలుసు. ఆయన పేరులోనే ఉంది ధర్మం అనేది. అది ఈసారి కంపల్సరీగా గెలిపండి. ఆయనకి 33,000 వచ్చింది, ఈయనకి 50,000 పైన వస్తుందండి మెజార్టీ. ఆయన పేరులోనే ఉండండి ధర్మం. దేవుడు ఆయన సిద్ధం అన్నాడు, మీ యుద్ధం అంటాం. మీ యుద్ధం వల్ల ఆయన ఓడిపోతా కన్ఫర్మ్ గా. ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు 100%. కూటమి కన్ఫర్మ్ గెలుతుందండి. మనకి చేబ్రోల్ సీటు ధర్మరాజు గారు వస్తారు. పైన పొత్తు సీటు ఎవరైనా డిసైడ్ అవుతుంది 100%.